చారుతుంది. గౌరమ్మ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు స్నానం చేసినాక ఎట్లా మేకప్ అవుతారు? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు. మంచి మనసుతో ఆలోచించు, అంతా మంచిగా జరుగుతుంది. ఏమంటారు? ఇక్కడ నేను చెప్తూ ఉంటే మా గుళ్ళో డప్పులు మారు మ్రోగిపోతున్నాయి. ఎంతైనా అమ్మవారు నాతోనే ఉంటుందని నాకు తెలుసు. ఇంకా నేను లహరి అక్క కలిసి ఫస్ట్ టైం లాంగ్ జర్నీ చేయబోతున్నాం. ఫుల్ వీడియో చూసేసేయండి. ఇవాళ మీతో చాలా మాట్లాడాలి నేను. హాయ్ ఫ్రెండ్స్, నా చుట్టూ తల్లి బ్రష్ చేసుకోవాలి, స్నానం చేయలేదు. మేము ఇంకా గుడికి వెళ్తున్నాం. ఇప్పుడు బ్రష్ చేసుకుంటాం. హెయిర్ చూడు ఏ కలర్ ఉందో, బ్రౌన్ కలర్. చూడా ఏంటి గుడికి వెళ్ళేటప్పుడు చిన్నపిల్లకి స్నానం చేపించకుండా తీసుకెళ్తారా అని మీరు అనుకోవచ్చు. అయితే ఆమె నిద్రలోనే ఉంది. నేను నిద్ర నుంచి లేపి తీసుకొని అట్లే వచ్చేసిన. అయితే ఇంకా మా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళి ఆమెకి బ్రష్ చేయించి స్నానం చేయించి అప్పుడు మేము స్టార్ట్ అయినాం. నేనేమో మా పిన్ని వాళ్ళ ఇంట్లోనే బ్రేక్ఫాస్ట్ చేసేసిన. కానీ లహరి అక్క వాళ్ళ అబ్బాయి అసలు ఏం తినలేదు కాబట్టి బ్రేక్ఫాస్ట్ చేయాలి అని రోడ్ సైడ్ ఈ ఆంటీ దగ్గర ఆగినాం. ఇడ్లీ వడ అన్నీ వేడివేడిగానే ఉన్నాయి. కాకపోతే మనకేం కావాలి, అప్పుడే మన ముందు చేసింది చూస్తేనే మనం తిన్నది తృప్తిగా ఉంటుంది. కాబట్టి మేమేమో ఇంకా మసాలా దోశ ఆర్డర్ పెట్టేసినాం. ఎట్లుంది లక్కీ? సూపర్ ఉంది, సూపర్ 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 హిట్. తిన్నట్లుందా? మంచిగా ఉన్నాయి. ఉప్పు తక్కువ ఇందాక దోశలు వేసిన ఆంటీ ఏం చెప్పిందంటే, ఏంటి ఎక్కడికి వెళ్తున్నారు, కొమరవెల్లి మల్లన్న స్వామి దగ్గరికి వెళ్తున్నారా అని అన్నది. అసలు మా ప్లానే కాదు. మా ప్లాన్ ఏంటంటే ధర్మపురి. కాకపోతే కొమరవెల్లి మల్లన్న స్వామి టెంపుల్ దారిలోనే ఉంది అని చెప్పి మాకు తెలియదు. ఆంటీ చెప్పే అంతవరకు ఇంకా ఫైనల్గా దారిలోనే కాబట్టి ఇంకా మేము ఎందుకు దేవుణ్ణి దర్శించుకోకుండా వెళ్తాం, అందుకే మల్లన్న స్వామిని దర్శించుకోవాల్సిందే అని చెప్పి డిసైడ్ అయిపోయినా నేను. ఇక్కడ మల్లన్న స్వామికి కావాల్సినవన్నీ కొంచెం డిఫరెంట్గా ఉన్నాయి. అంటే మీసాలు, కళ్ళు చాలా ఉన్నాయి. ఇంకా బండారి ఇవన్నీ మనము అంటే తీసుకొని హుండీలో వేసి మనం ఏమైనా మొక్కులుంటే నెరవేరుతుందంట అట్లా. సో మీరు ఎప్పుడైనా మల్లన్న స్వామి దగ్గరకు వస్తే ఇట్లా చేయండి. కానీ ఒక్కసారి లోపల అడుగు పెట్టిన తర్వాత ఆ వైబ్రేషన్ వస్తుంది, అసలు మామూలుగా రాదు. కొంగు పట్టుకోకు. ఫైనల్గా మల్లన్న స్వామి దర్శనం అయితే కంప్లీట్ అయింది. అది కూడా విఐపి దర్శనం అయింది, మామూలుగా కాదు. అంటే మేము ఎక్కడ టికెట్స్ ఏం తీసుకోలే, ఒక ఆయనే మంచితనం వల్ల మేము దర్శనం చేసుకున్నాం. ఇంకా బయటకు వచ్చేసరికి వీళ్ళందరూ ఉన్నారు. వీళ్ళందరికీ కాయిన్స్ ఇస్తూ ఉంటే ఏమన్నారంటే, మాకు ఏదైనా భోజనం పెట్టమ్మా అన్నారు. సరే మరి ఎట్లా భోజనం ఇక్కడెక్కడ దొరుకుతుంది అని అంటే, పులిహోర ప్యాకెట్స్ ఉన్నాయి తీసుకురా అని చెప్పారు. అప్పుడు నాకు మంచిగా అనిపించింది వాళ్ళు మాట్లాడిన మాటలు. ఎందుకంటే ఒక 5 రూపీస్ 10 రూపీస్ ఇస్తే వాళ్ళకి ఏమో తినరో మరి వాళ్ళు ఆ డబ్బులు ఏం చేస్తారో తెలీదు. కానీ ఇట్లా పులిహోర ప్యాకెట్స్ తీసుకొని అంటే ఒక పూట ఏదో కడుపు నింపినట్టు అవుతుంది కదా, ఒక పూట కాకపోయినా ఏదో కొంచెమైనా వాళ్ళ కడుపు నిండుతుంది కదా అనిపించింది. టైం ఎందుకంటే మా కోసం ఆల్రెడీ అక్కడ అయిపోయింది 25 ప్యాకెట్స్, 17 అనుకున్నా. కాకపోతే 500 రూపీస్ ఎవరో తీసుకున్నాం మా కోసం. దొరకదో దొరుకుతుంది అని లారీ అక్క అంటుంది. చూద్దాం. దొరుకుతుంది, 100% మంచి పని చేస్తున్నాం, 100% దొరుకుతుంది. మేము అయిపోయేటట్టుంది అని అన్నారు. మాకు
కోసం మళ్ళీ పులిహోర ప్యాకెట్స్ తీసుకుంటే ఇక్కడ అవ్వ తాత కనిపించారు, వాళ్ళకు కూడా ఇచ్చేసినాం మళ్ళీ. ఇంకా నాకు ఒకటే అనిపించింది, ఇట్లా భిక్షాటన ఎవరైతే చేస్తూ ఉంటారో వాళ్ళకి ఏదైనా సరే డబ్బులు ఇవ్వకుండా ఒక పూట భోజనం పెడితే మంచిగా ఉంటుంది కదా అనిపించింది నాకు. హైదరాబాద్ నుండి ధర్మపురికి 250 కిలోమీటర్స్, అంటే 5 hours జర్నీ. ఇంకా ఫైనల్గా ధర్మపురికి అయితే వచ్చేసినాం. చాలా డిఫరెంట్గా ఉంది ఊరైతే. ఫస్ట్ గోదావరి నదికి వెళ్ళి అక్కడ నది దీపం పెడదామని చెప్పి నది స్నానం చేద్దామని. కార్తీక మాసంలో నది స్నానాలు పక్కా చేయాలి మరి. అది ఉండదు మన కదండి. ఇదేంటి ఇల్లు అమ్మారు సామాను లెక్కకు దువ్వెన అద్దము గౌరమ్మ దీపం అది గోదావరి తీసుకోండి. దీంట్లో ఇది గ్రీన్ క్లాత్ ఇట్లా ఇక్కడ సరే వస్తుందా మంచిగా. లిప్స్టిక్ ఉందా? ఉందిలేమ్మా. అక్క అమ్మ అమ్మకి ఒకటి ఇచ్చేయండి. అమ్మకి పట్టుకోండి. ఇది అమ్మ గ్రీన్ క్లాత్, దీంట్లో దువ్వెన అవన్నీ ఉంటది అమ్మవారికి. అద్దం గౌరమ్మ అవన్నీ ఉంటాయి. ఇప్పుడు మీరు స్నానం చేసినాక ఎట్లా మేకప్ అయితే పట్టుకోండి. ఇవేంటి? ఇది అమ్మారి సామాన్ అమ్మ. అమ్మవారి అదే అద్దం దువ్వెన మేకప్ కిట్ అమ్మవారికి, గోదావరి అమ్మకి, గంగాదేవికి ఎట్లా వదులుతాము. ఇప్పుడు మీరు స్నానం చేసినాక మేకప్ అయితే ఇప్పుడు ఇవన్నీ ఎట్లా ఇవి ఉన్నాయి కదా, ఇందులో వస్తాయి. ఎల్లు వస్తాయి, ఇళ్ళనే వస్తాయి. పెట్టుకోవాలా మరి నేను ఇట్లా? అట్లా కాదు, ఇంట్లోనే వత్తులు వస్తాయి. ఇట్లా డైరెక్ట్ విడిచిపెట్టు. ఇది ఉన్నారు కదా, అర్థం ఉన్నారు కదా, ఇది ఇచ్చేసి చెప్తాను. ఎవ్రీ కార్తీక మాసంలో పక్కాగా నేనైతే నది స్నానం చేస్తా, నది దీపం వదులుతా, గంగాదేవికి హారతి ఇయ్యాలి పక్కా. లేదంటే నా మనసు ఒప్పుకోదబ్బా. ఫాస్ట్గా దిక్కుంటే అయితే వచ్చేసిన, కాకపోతే లోపలంతా పాకురు. నాకు వాటర్ అంటే చచ్చేంత భయం. నిజానికి ఇక్కడ ఎవరు లేరు, ఎందుకంటే మేమే లాస్ట్. ఇంకా మేము వచ్చిందే 5:30కి. అందరూ స్నానాలు చేసుకొని వెళ్ళిపోతున్నారు కూడా. కాకపోతే మా పరిస్థితి ఏంటి ఇప్పుడు? సడన్గా చీకటి అయిపోతుంది. ఇక ఇదైతే అదైతే అది మొత్తం అమ్మవారి మీదనే నేను భారం వేసేసిన. ఎట్లా పోయి రావాళ్ళు జారుతుంది. ఇంకొంచెం లోపలికి పోవాలని ఉంది. ఓకే, ఇగో అగ్గి పెట్టే. ఇక్కడ నేను అగరబత్తి తీసుకుంటుంటే సుర్రన కాలింది, మామూలుగా కాలలే. నిజంగా ఎప్పుడైనా సరే దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి కాల్చుకుంటా, వంట చేసినప్పుడు కూడా ఏదో ఒకటి కాల్చుకుంటా. అప్పుడప్పుడు అగ్నిదేవుడు అట్లా టచ్ చేసి పోతూ ఉంటాడు నన్ను. ఎందుకు చలికాలంలోనే నది స్నానాలు, సముద్ర స్నానాలు చేయమంటారు నాకు అర్థం కాదు. మనమేమో చలితో నొనికిపోతుంటాం, ఆ వాటర్ ఏమో కూల్గా ఉంటాయి. అప్పుడు నాకు అర్థమైంది దీన్ని బట్టి ఏంటంటే ముళ్ళుతోనే తీయాలి అంటారు కదా, అందుకే చలిని చలితోనే తీయాలి. ఏమంటారు? ఇంకా నా చిట్టతల్లి సంగతి మీకు తెలిసిందే. మొండికేస్తుంది, నేనే దీపం వెలిగిస్తా, నేనే దీపం వదులుతా, నేనే నదిలో మునుగుతా అని చెప్పి పెద్ద ఆమెలాగా మొత్తం కాపీ పేస్ట్ చేస్తుంది నన్ను. ఇక్కడ లహరి అక్క అయితే చాలా భయపడిపోతుంది. నాకు జలగండం ఉంది, చాలా భయం వాటర్ అంటే. కాకపోతే కొంచెం ధైర్యం తెచ్చుకొని ఏదైనా సరే దేవుడి మీదనే భారం వేస్తాను నేను. ఇంకా ఫైనల్గా నది స్నానం అయితే చేసేసినాం. లహరి అక్క మాత్రం ఒక్కటంటే ఒక్కటేసారి మునిగింది భయానికి. చాలా నిజంగా లాస్ట్ జంట వీళ్ళే. ఇంకా మా నది స్నానం అయిపోయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చారు. ఎంత చూడముచ్చటగా ఉన్నారంటే నిజంగా సాక్షాత్తు శివపార్వతులే వచ్చి నది స్నానం చేస్తున్నారా అన్నట్టు అనిపించింది. ఒకరినొకరు తోడుగా ఇద్దరు ఒకరి చెయ్యి ఒకరు పట్టుకొని వాటర్లోకి దిగి, వాళ్ళకి అంత అంటే శక్తి కూడా లేదు, ఎక్కడ పడిపోతారో కూడా వాళ్ళకి తెలియదు. ఇద్దరు సంగారెడ్డి నుంచి వచ్చి బస్సులో వచ్చి దీపం పెట్టిరు, నది స్నానం చేసారు. గ్రేట్ కదా.
హాయ్ 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 చెప్పండి ఇట్లా. మీరు ఇక్కడే ఉంటారా? బాగున్నాయి ఇల్లులు, చాలా బాగున్నాయి. ఓ హైదరాబాద్. ఇరిగేషన్ డిపార్ట్మెంట్. సరే గుడికి వెళ్ళేసి వస్తాను. చూడక్క ఏం చేస్తారు ఇది? బంద్ చేస్తారా? బంద్ చేస్తారంట పో. ఇదొక ధర్మక్షేత్రం. ఈ గుడి ధర్మపురిలో ఉంది. కరీంనగర్ జగిత్యాల టౌన్కి 28-30 కిలోమీటర్స్ దూరంలో ఉంటుంది. ఫస్ట్ ఇక్కడ యముణ్ణి దర్శించుకున్న తర్వాతనే మనము లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవాలి. ఇక్కడ ఫస్ట్ యముణ్ణి దర్శించుకుంటే మనకి అకాల మృత్యు రానియకుండా చేస్తాడు దేవుడు. ఇక్కడ లక్ష్మీ నరసింహస్వామి 2 అవతారాల్లో దర్శనమిస్తారు. ఒకటి యోగ లక్ష్మీ నరసింహస్వామి, ఇంకొకటి ఉగ్ర లక్ష్మీ నరసింహస్వామి. లోపల కెమెరా అలో లేదు, లేదంటే అన్నీ చూపించేదాన్ని. ఇంకా అలో లేదు అని చెప్పిన తర్వాత మనం ఎందుకు వీడియో తీస్తాం చెప్పండి. ఇక్కడ గుడితో పాటు ఇల్లులు కూడా ఎంత బాగున్నాయంటే, ఒక 70 years ముందు ఇల్లులు, అంటే మా ఊర్లో ఒక పాడుబడ్డ ఇల్లు ఉంది. అట్లాంటి ఇల్లులు, ఓన్లీ మట్టితోని కట్టిన ఇల్లులు మాత్రమే ఎంత బాగున్నాయి అంటే నిజంగా లోపల ఎవరైనా పిలిస్తే హోమ్ టూర్ చేసేదాన్ని, అంత బాగున్నాయి. ఈ కాలంలో మాత్రం అట్లాంటి ఇల్లులు మనం ఎక్కడ చూసుంటాం. మీ సైడ్ ఉండొచ్చు, కాకపోతే నేను చాలా రేర్ అట్లాంటి ఇల్లులు చూడడం. అయితే ఫస్ట్ ఇక్కడ యముడు ఉంటాడు. అది ఫస్ట్ ఏంటంటే యమపురి అంటారు. అక్కడ మనము నూనె పోసి దీపం వెలిగించి దేవుణ్ణి దండం పెట్టుకోవాలి. నాకు తెలిసినంతవరకు నేను చెప్తున్నా, మనము ధర్మ మార్గంలో నడిస్తే అసలు మనకి అకాల మృత్యు రానే రాదు. ఆ యముడు కూడా ఆలోచిస్తాడు. అందుకే మనం ఉన్న రోజులు ధర్మ మార్గంలోనే నడిచి, మంచి మార్గంలోనే నడిచి, ఎవ్వరికి చెడు చెయ్యకుండా, ఎవ్వరికి మనం తొక్కి పైనకి రావాలని ఎప్పుడూ అనుకోవద్దు. మనం ఎప్పుడు ఎట్లా ఉండాలి మనకు తెలుసు. నేను ఇప్పటి వరకు నేనున్న రోజులు నిజాయితీగానే ఉంటా, ధర్మ మార్గంలోనే నడుస్తా, ఎవ్వరికి మోసం చేయను. అట్లే మీరు కూడా ఉండాలి అని అనుకుంటున్నా. మీరు ఉంటారు, నా సబ్స్క్రైబర్స్, నా ఫాలోవర్స్ అంటే నా ఫ్యామిలీ. ఇక్కడ మేము 365 ఒత్తులు పెట్టేసినాం. ఇక్కడ ఓన్లీ లక్ష్మీ నరసింహస్వామియే కాదు, చాలా దేవుళ్ళు ఉన్నారు. విష్ణుమూర్తి, శ్రీరాముడు, శ్రీకృష్ణుడు, ఆంజనేయ స్వామి, ప్రసన్న ఆంజనేయ స్వామి. ఇక్కడ చాలానే మిరాకిల్స్ అయినాయి. అవన్నీ చెప్తే అన్నీ మీకే జరుగుతాయా అని అంటారు, కాబట్టి నేను చెప్పట్లేదు. 2500 అమ్మవారి చీరలు తీసుకోవచ్చు. ఇది 2000 అంట, ఇది 1400, 3500, 1000, 900, 4000. చాలా ఎక్కువ. కానీ అమ్మవారు కట్టుకున్న తర్వాత అది వాల్యుబుల్, ఎక్కువ రేట్ అవుతుంది. ఇష్టం వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ గుడి 8 o'clockకి క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు. సరే అని మాకు ఇంకా ఒక 10 minutes టైం ఉండే. 8 o'clock క్లోజ్ అవుతుంది అని అంటే ఇంకా మాకు ఇక్కడ తులాభారం కనిపించింది. సరే అని చెప్పి సరే చూద్దాం, నా చిటితల్లికి నేను ఇద్దరం కలిసి కూర్చుందాం అనేసి అనుకున్నాం. కాకపోతే ఎట్లాగో నా చిటితల్లిది నాది బరువు సేమ్ ఉండదు కాబట్టి ఏం చేసినామంటే లహరి అక్కకి ఒక సైడ్ కూర్చోబెట్టి నేను నా చిటితల్లి కూర్చున్నాం. అసలు ఒక ఇంచ్ కూడా కదలలే లహరి అక్క. ఇంకా చూసుకోండి ఎంత బలవంతురాలో. ఇంకా ఒక్క లహరి అక్క నాతో ఉంటే చాలా అనిపించింది నాకు. ఇంకా నా చిటితల్లి దిగిన తర్వాత ఏకంగా నేను ఉయ్యాలనే ఊగుతున్నా, అసలు ఎంత మాత్రం భయం లేకుండా. దేవుళ్ళందరి ఆశీర్వాదం మీ అందరి మీద ఉండాలని కోరుకుంటూ బాయ్.